అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోనసీమలో కోసిరి నగర్ ఆ ఊరంతా వారే ప్రాంతాలు ఎక్కడెక్కడో కూడా వృత్తిరీత్యా వెళ్ళిపోయినా కూడా సంక్రాంతికి సెలబ్రేషన్స్ అంతా కూడా ఒకచోటే అంటున్నారు. ఈ ఫ్యామిలీ అంతా కూడా ఒకటే. ఈ ఊరిలో ఉన్న 5 వీధులు కూడా వీరి పేరుతోటే ఉంటాయి. వీరి తాతల పేరుతో ఉండే 5 వీధుల మధ్య నడుమ కూడా వీరంతా ఫ్యామిలీ అంతా కూడా సుమారుగా 150 మంది యూఎస్ నుంచి, యూకే నుంచి, లండన్ నుంచి, గుజరాత్ నుంచి కూడా ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికే చేరుకుంటారు. ఆ పండగ సెలబ్రేషన్స్ అంతా కూడా కలిసి ఒకే ఫ్యామిలీ ఒకచోటే కూర్చుని ఆ భోజనాలు చేయడం గానీ, సెలబ్రేషన్స్ చేసుకోవడం గానీ, ఇదంతా కూడా ఏదో ఒక ఇల్లుని సెలెక్ట్ చేసుకుంటారు. మొత్తం వీరి ఫ్యామిలీలో ఉన్న అన్ని ఇల్లులు కలిపి ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకొని, ఆ ఇంటిలోనే మొత్తం అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. కలిసి ఒకచోటే 150 మంది కూడా భోజనాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనతో వీరందరూ కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి ఎవరొచ్చారో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? డాలస్ నుంచండి. డల్లాస్ నుంచి. హ్మ్. ఎప్పుడు ఈ సంక్రాంతి ఇక్కడ ఈ పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా ఉంది? చాలా బావుందండి. చాలా ఎంజాయ్ చేసాం. ఆథెంటిక్‌గా ఉంది. సో ఉదయాన్నే లేచి ఇలా భోగి పడకలు వేయడం గానీ, ఈ భోగి మంటలు ఎలా ఉంది అసల? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా మేడం? లేదండి, ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ రావటం. టైం వచ్చారు. ఓకే. హ్మ్. ఈ సెలబ్రేషన్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా! ఎట్లా ఉంది ఫీలింగ్ అసల? చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఎంజాయ్ చేసాం. మా బాబు కూడా వచ్చాడు. సో, బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మరికొంతమంది మహిళలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అందరిని కూడా ఒక చోట చూడడం ఎలా అనిపిస్తుంది? అందరూ కలిసి ఒక చోటే ఉండడం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఎలా ఉంది మేడం? సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు పండక్కి 150 మంది మొత్తం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్క చోటే కూర్చొని భోజనం చేస్తాము, అంతా ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. సో ఒకసారి ఉదయాన్నే అందరూ కలిసి ఇలా భోగి మంటలు వేయడం ఇదంతా కూడా ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది ఇట్లాంటి ఫీలింగ్? అంటే ఫ్యామిలీ అందరూ ఒకసారి గ్యాదర్ అవుతున్నారు ఒక చోటకి. గ్యాదర్ అయిన తర్వాత మొత్తం అందరూ ఒకసారి పాత రోజులకి వెళ్ళిపోతారు కదా! అసలు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? మా పాత రోజులు మళ్ళీ వచ్చినాయి. చాలా హ్యాపీ. ఈ ఊరు మా పుట్టిల్లు. మేము వైజాగ్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వచ్చి చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్తాం. చాలా హ్యాపీ. ఇది చూసుకున్నట్లయితే మా పుట్టినిల్లు కాబట్టి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం అనేది పాత రోజులన్నీ, పాత మెమరీస్ అన్నీ కూడా నెమరు వేసుకోవడం అనేది అయితే చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎలా ఉంది ఫీలింగ్? ఇప్పుడు చుట్టాలందరూ వచ్చారు, మీ ఊరికి అందరూ వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ అమ్మా. అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాం. మీ ఊరు కోడళ్ళం. మీరు ఈ ఊరు కోడళ్ళు. ఆ. ఓకే. వీళ్ళు మా ఆడపడుచులు. మొత్తం మరి మీ ఆడపడుచులు అందరూ వచ్చారు కాబట్టి గతంలో ఎలా ఉండేదో ఆ మెమరీస్ అన్ని మళ్ళీ ఆ, గుర్తొస్తాయి. వస్తాయమ్మా. మేడం మీరు చెప్పండి, ఎలా ఉంది? మనవరాలేనమ్మా ఆవిడ. చెప్పండి. ఆ, మా పుట్టింటి వారు మా పెళ్ళి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు నాకు 60వ సంవత్సరం. ఇన్నేళ్ళు నేను ఇక్కడికి వచ్చి మీ అందరం నా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలతో సహా ఎంజాయ్ చేస్తున్నాను. నా మనవరాలు పెళ్ళి నెక్స్ట్ ఇయర్, నా మనవని కూడా ఇక్కడ తీసుకురావాలి నేను. ఇది చూసుకుంటే భీమవరం నుంచి వచ్చారు. 60 ఏళ్ళుగా ఇలాగే అందరూ కలిసి ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా మా మనవరాలు పెళ్ళాక ఆ అబ్బాయిని కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మేడం? రాజస్థాన్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చాము. వచ్చారు. సో ఎలా ఉంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి? ఎవ్రీ ఇయర్ ఇక్కడే సంక్రాంతి కంపల్సరీ ఇక్కడే చేసుకుంటాం. ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతికి ఇక్కడికి వచ్చేయాలంటారు. అవునండి. ఇలాగే చూసుకున్నట్లయితే మనతో కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎలా ఉంది ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం? నేను రాజస్థాన్ నుంచి వచ్చానండి. మా మా ఊరు 120 సంవత్సరాల క్రితం ఒక 5గురు తాతయ్యలు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఎలా ఉంది అసలు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం? చాలా ఆనందం. అందరం ప్రతి ఇయర్ జరుగుతుంది. ఈ సంవత్సరం బాగా గ్యాదర్ అయ్యారు. ఇక్కడ మా జెన్నూరు, వెస్ట్ గోదావరి జెన్నూరు నుంచి 5 ముత్తాతగారులు వచ్చి ఇక్కడ గ్రామం ఏర్పరిచారు. అలా మేము 5వ తరం, వీళ్ళు 6వ తరం. అలాగే అందరూ ఈ రోజు కూడా కుటుంబ సభ్యులందరూ ఒకే కుటుంబంగా ఒకే చోట 3 రోజులు భోజనాలు జరుపుకుంటూ హ్యాపీగా జరుగుతున్నాం. ముందు ముందు కూడా అందరూ ఇలాగే ఉండాలని అనుకుంటూ, సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం కూడా. సార్ చెప్పండి, సార్ చెప్పండి సార్, ఎలా ఉంది అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వడం ఎట్లా ఉంది? అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు మొత్తం ఈ ఊరంతా మీరే. సో ఈ గ్రామం అంతా కలిపి ఒక చోటే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది మాకు. ఎప్పుడు మేమందరం కజిన్సే కాబట్టి మేమందరం చాలా హ్యాపీగా కలిసి చేసుకోవడంలో
చాలా హ్యాపీనెస్. సో ఇప్పుడు యూఎస్ నుంచి కానీ యూకే నుంచి కానీ ఇలా ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ చూసినప్పుడు ఎలా ఉంది? మీ చిన్నప్పుడు కూడా మీరు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఉంటారు. సో ఆ మెమరీస్ ఏమన్నా మళ్ళీ గుర్తొస్తున్నాయి? తప్పనిసరిగా అండి. మళ్ళీ చాలా అలాంటి enjoy ఎంజాయ్మెంట్ చేస్తాం. ఉందా? ఎప్పుడూ ఉంటానే ఉంటుంది ప్రతి ఇయర్. అందరం కలుస్తూ ఉంటాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సంక్రాంతికి. ఈ ఫెస్టివల్కి డెఫినెట్గా ఎవరు మిస్ అవ్వకుండా అందరూ కలుస్తాం. ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా చూసుకున్నట్లయితే భోగి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యూఎస్ నుంచి యూకే నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఎస్, యూఎస్ నుంచి మేడం, యూఎస్ నుంచి వచ్చారంట. చెప్పండి అసలు ఎలా ఉంది ఈ ఫీలింగ్? ఇప్పుడు మొత్తం అందరినీ కూడా మళ్ళీ చుట్టాలందరినీ కలిసారు. సో ఎలా ఉంది? మేము చిన్నప్పటి నుంచి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు మా పిల్లలకి ఆ మెమరీస్ని రీ చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఇప్పుడు భోగి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు తెలుగు వచ్చా మేడం? చెప్పండి. ఆడికి అసలు ఈ ఊరు రావడమే మెయిన్ ఎయిమ్ ఉంటుంది ఆడికి. ఈ 3 days అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం. 3 days అయిపోయాక ఇట్ విల్ బికమ్ బోరింగ్ అగైన్. ఇది చూసుకున్నట్లయితే అమెరికా నుంచి ఈ 3 రోజుల కోసం వెయిట్ చేస్తాం. సంక్రాంతికి ఊరు వచ్చిన తర్వాత అందరితో కలిసి ఆ మెమరీస్ని మళ్ళీ తీసుకెళ్ళి సంవత్సరం వరకు దాచుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా సరే ఫ్యామిలీ దగ్గరికి రావడానికి ఈ సంవత్సర కాలం వెయిట్ చేస్తాం. సంక్రాంతికి ధూమ్ధామ్ చేస్తామంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రావుతో శంకర్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.